హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు సీష్ వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ చికెన్ ఫ్రై. లెట్స్ స్టార్ట్. తెలంగాణ స్పెషల్ చికెన్ ఫ్రై. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ వచ్చేసి ఒక 3 to 4 ఆనియన్స్ కట్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ ఎలా కట్ చేసుకోవాలి అంటే నేను వీడియోలో చూపించిన విధంగానే కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక 4 to 5 పచ్చిమిర్చి, ఇంకొక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర. లెట్స్ స్టార్ట్ తెలంగాణ స్పెషల్ చికెన్ ఫ్రై. ముందుగా అడుగు మందంలో ఉన్న కడాయి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో అయితేనే చికెన్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అడుగు మందంలో ఉన్న కడాయి తీసుకున్నాక ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చే టైంకి మీరు అందులో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి. అండ్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఇంకా ఆనియన్స్ బ్రౌన్ అయిపోయే వరకు వెయిట్ చేసి బ్రౌన్ అయిన తర్వాత మీరు అందులో చికెన్ వేసుకోవాల్సి ఉంటుంది. మంచి వాష్ చేసుకున్న చికెన్ నేను ఒక 1 kg తీసుకుంటున్నాను. సో 1 kg చికెన్ అందులో వేసేసి మంచిగా కలపండి. కలిపినాక ఒక 5 minutes హై ఫ్లేమ్లో మూత పెట్టి పెట్టేసేయండి. మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి మంచి కలిపేసిన తర్వాత అందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా తీసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అందులో పసుపు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గినట్టు మీరు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. 1.5 స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ వేసుకోండి. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 2.5 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు ఈ మసాలా అన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టాల్సి ఉంటుంది. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 minutes వరకు, అంటే మీడియం సిమ్లో పెట్టండి. ఒక 5 minutes మంచిగా కుక్ అవ్వనియండి. 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి అది మంచి మిక్స్ చేయండి. కొంచెం కింద అడుగులో పట్టుకుంటుంది చికెన్, అది తీయాల్సి ఉంటుంది. దానికి ప్రాబ్లం ఏం కాదు, ఏమీ మాడిపోయిన స్మెల్ కూడా రాదు. సో ఇదే సేమ్ ప్రాసెస్ చేయాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక 5 minutes తర్వాత మధ్యలో క్యాప్ తీస్తూ మంచిగా కలుపుకోవాలి. అండ్ ఎప్పటివరకు చికెన్ మనం కుక్ చేయాలి అంటే డార్క్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేయాలి. అండ్ మినిమం ఈ చికెన్ మొత్తం మీకు ఫ్రై కానికే ఒక 40 minutes పడుతుంది. ఇంకొక 25 minutesకి మీకు ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోతుంది. ఇంకా డార్క్ బ్రౌన్ కూడా వచ్చేస్తుంది కలర్. ఆ స్టేజ్లో మీరు కొరియాండర్ లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 minutes తర్వాత తీసి మధ్య కలుపుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా చికెన్ ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేయండి. వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేసి మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. ఆయిల్ పైనకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పైనకు వచ్చేస్తుంది, ఆయిల్ పైనకు వచ్చేసిందంటే ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మీరు ఒక్కసారి టేస్ట్ చేసుకొని ఏమన్నా మీకు తక్కువ అనిపిస్తే మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు. అండ్ హాట్గా మంచిగా సర్వ్ చేసుకోవచ్చు. యాజ్ అ స్టార్టర్గా ప్లెయిన్ రైస్తో, పప్పుతో, చారుతో, దేంతో అయినా చాలా పర్ఫెక్ట్గా, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.